హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పిఆర్సి ఫిట్మెంట్పై సీఎం క్లారిటీ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎన్నప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రం తన అస్తిత్వాన్ని చాటుకుంటూ 10 సంవత్సరాల మైలురాయిని అత్యంత వైభవంగా పూర్తి చేసుకుంది. 10 వసంతాల సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకొని 11వ ఏట అడుగు పెడుతున్న ఈ యొక్క చారిత్రాత్మకమైన శుభప్రదమైన సమయంలో జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం అనేది మిన్నంటింది. వీధులన్నీ విద్యుత్ దీపాలతో తోరణాలతో కలకలలాడాయి. అయితే ఈ యొక్క సంబరాల వెనుక ఒక నిశ్శబ్ద వేదన దాగి ఉంది. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగాన్ని తన భుజస్కంధాలపై మోపుతూ ప్రస్తుత పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే కీలక శక్తులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల వర్గాల్లో మాత్రం ఆ యొక్క సంతోషం అనేది మచ్చుకైనా కనిపించలేదు. నిజానికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం అధికారికంగా ఎన్నో వేడుకలు ఘనంగా నిర్వహించింది. కానీ ఆ సంబరాల వెలుగు లక్షలాది మంది ఉద్యోగుల ఇళ్లలోకి మాత్రం చేరలేదు. వారి మనస్సుల్లో గూడు కట్టుకున్న ఆవేదన ఆ యొక్క పండుగ వెలుగులను కమ్మేసింది. తెలంగాణ గడ్డపైన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క ఆవిర్భావ వేదికపై నుంచి చేసే ప్రసంగం కోసం అందరూ ఉత్కంఠగా అయితే ఎదురు చూశారు. తమ చిరకాల వాంఛనైనటువంటి కొత్త వేతన సవరణ కమిషన్, పిఆర్సి, పెండింగ్లో ఉన్న కరువు భత్యం, డిఏ విడుదల మరియు అత్యంత వివాదాస్పదమైన సిపిఎస్ రద్దు వంటి అంశాలపై సీఎం ఖచ్చితంగా ఒక కీలకమైన మరియు సానుకూలమైన ప్రకటన చేస్తారని ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. కానీ ముఖ్యమంత్రి తన సుదీర్ఘ ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధి, రాజకీయ అంశాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి ఎంతో వివరించినప్పటికీ ఎక్కడ కూడా ఉద్యోగుల ప్రస్తావన తీసుకురాకపోవడంతో వారి ఆశలన్నీ ఒక్కసారిగా అడియాసలయ్యాయి. సో టీవీల ముందు, రేడియోల వద్ద మరియు వేడుకల ప్రాంగణంలో ఏదైనా ఒక శుభవార్త వింటామని గంటల తరపు నిరీక్షించిన ఉద్యోగ లోకానికి చివరికి మనమే సమాధానంగా మిగిలిపోవడం వారిని తీవ్ర నిరాశకు గురి చేసింది. రాష్ట్ర పరిపాలనలో రాత్రింబవళ్లు శ్రమిస్తూ క్రింది స్థాయి వరకు వ్యవస్థను నడిపించే ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల సమస్యల పట్ల ప్రభుత్వం చూపుతున్నటువంటి యొక్క ఉదాసీనత లేదా నిర్లక్ష్య వైఖరిని వారు తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నమాట. అసలు తమ పట్ల ప్రభుత్వ వైఖరి ఏమిటి? తమను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారా, లేక తమ శ్రమను గుర్తిస్తున్నారా అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్క ఉద్యోగి మదిలోనూ మెదులుతోంది. ఒకప్పుడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె చేపట్టి రాష్ట్రాన్ని స్తంభింపజేసి సమైక్య పాలకుల మెడలు వంచి తెలంగాణ సాధనలో వెన్నుముకగా నిలిచిన ఈ ఉద్యోగులే అన్న విషయాన్ని వారు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. సో స్వయంగా స్వరాష్ట్రం సిద్ధించి 10 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా తమ కోసం మళ్ళీ ప్రాథమిక హక్కుల కోసం, జీతాల కోసం వీధులకి పోరాటం చేయాల్సిన దుస్థితి రావడం అత్యంత విచారకరమని వారు వాపోతున్నారు. ఇక జూన్ 2వ తేదీ లోపల పిఆర్సి నివేదికపై ఒక స్పష్టత వస్తుందని, కనీసం పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలను విడుదలవుతాయని జాయింట్ యాక్షన్ కమిటీ, జేఏసీ నాయకులు కూడా గట్టిగా నమ్మారు. కానీ ఆ యొక్క ఆశలన్నీ నీట మాటలయ్యాయి. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో కనీసం ఉద్యోగుల కష్టాలను గుర్తించే చిన్న మాట కూడా మాట్లాడకపోవడం వారిని మరింత మానసిక కృంగుబాటుకు గురి చేసింది. వేతన కమిటీ, పిఆర్సి విషయంలో నెలకొన్నటువంటి అంతులేని జాప్యం ఇప్పుడు ఉద్యోగుల సహనానికి ఒక పెద్ద పరీక్షగా మారింది. పాత పిఆర్సి గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్న కొత్త కమిటీ నివేదికను ఎప్పుడు సమర్పిస్తారు, ప్రభుత్వం ఎంత శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తుంది అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత అయితే లేదు. సో కమిటీ గడువును ప్రభుత్వం పదే పొడిగిస్తూ పోతూ ఉండటంతో అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ ఆర్థిక భవిష్యత్తు అంధకారంలోకి పడిపోతుందని అయితే ఉద్యోగులు ఆందోళన చెందుతూ ఉన్నారు. పెరిగిన నిత్యావసర ధరలు, ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్, డీజిల్,
సామాన్య ఉద్యోగులను సతమతం గురి చేస్తున్నాయి. మరి ఇటువంటి కష్టకాలంలో వేతన సవరణ అనేది వారికి ఒక సంజీవని లాంటిది. కానీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయకపోవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరో ప్రధానమైన సమస్య ఏమిటంటే గత ప్రభుత్వం నుండి పేరుకుపోయిన 5 పెండింగ్ డిఏలు, డిఏ బకాయిలు వీటిని విడుదల చేసి ఆవిర్భావ కానుకగా కనీసం 2 డిఏలనైనా ఇస్తారని ఉద్యోగులు 1000 కళ్ళతో ఎదురు చూశారు. ముఖ్యంగా పదవీ విరమణ పొందిన పెన్షనర్లు తమ వైద్య ఖర్చులు, మందుల బిల్లులు, ఇతర కుటుంబ అవసరాల కోసం ఈ యొక్క బకాయిల వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశంపై కూడా మౌనం వహించడంతో వారందరిలో నైరాశ్యం అమలుకుంది. అలాగే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అతిపెద్ద హామీలలో ఒకటైన సిపిఎస్ రద్దు అంశం ఇప్పుడు రాష్ట్రంలో పెను చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ని ఖచ్చితంగా పునరుద్ధరిస్తామన్నప్పట్లో ఎన్నికల వేదికల మీద నుండి నమ్మబలికినటువంటి నేతలు ఇప్పుడు అధికారిక పీఠం ఎక్కిన తర్వాత ఆ ఊసి ఎత్తకపోవడం గమనార్హం. పాత పెన్షన్ కోసం పడిగాపులు కాస్తూ ఉన్న వేలాది మంది ఉపాధ్యాయులకు ప్రభుత్వం మౌనం ఒక పెద్ద దెబ్బలాగా మారింది. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయడం, హెల్త్ కార్డుల పంపిణీ వంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా ప్రభుత్వం అక్కడక్కడ మాట్లాడుతున్నప్పటికీ అసలైన పిఆర్సీ, డిఏ మరియు సిపిఎస్ రద్దు వంటి ప్రధాన డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి గారు మౌనం వహించడం పట్ల ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన డెడ్లైన్లు ఎప్పుడో దాటిపోతున్నా స్పందించకపోవడం అనంటే తమను చులకనగా చూడటమేనని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధికి వెన్నెముకగా నిలిచినటువంటి తమను ఇలాగే పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో మళ్ళీ ఉద్యమ బాట పట్టక తప్పదని వారు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కేవలం మాటలతో కాకుండా చేతలతో తమ సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఇప్పటికైనా తమ మౌనాన్ని వీడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మరియు క్షేత్రస్థాయి ఉద్యోగుల పక్షాన నిలబడి పోరాడాలని సాధారణ ఉద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వం మరియు ఉద్యోగుల సంఘం మధ్య ఈసారి పెను సమరం తప్పేలాగా లేదు. ఇది రాష్ట్ర పరిపాలనపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే కొత్త పిఆర్సీకి సంబంధించి జరుగుతున్న జాప్యం పట్ల ఉద్యోగులు ఈ మేరకు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలను ప్రకటించాలని, అలాగే ఓపీఎస్ వర్తింపచేయాలని, ఆవిర్భావ దినోత్సవం రోజున ఎటువంటి శుభవార్త రాకపోవడం వల్ల ఉద్యోగ పెన్షనర్స్ అయితే తీవ్ర నిరాశలో ఉన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే మళ్ళీ ఉద్యమ బాట తప్పదు అని చెప్పేసి హెచ్చరిక జారీ చేశారన్నమాట. మరి వైద్య ఖర్చుల కోసం, పెండింగ్ బకాయిల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ అరియర్స్ కోసం ఎదురు చూస్తున్న విద్యాంగుల, విశ్రాంత ఉద్యోగుల దీనస్థితి గురించి అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు.